హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో అయితే సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. నా స్టైల్ మటన్ కర్రీ ఎలా చేస్తానన్నది ఈరోజు మీకు చూపిస్తాను. నేను చేసే మటన్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. మా ఆయన అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు. సరే, ఎలా చేయాలి, అందులోకి ఏమేమి వేయాలి అన్ని నేను చూపిస్తాను, పదండి. ముందుగా మటన్ కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇందులో ఆల్రెడీ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను, అలాగే తెల్లగడ్డ ఒలుచుకొని వేసుకున్నానండి. ఏమీ లేదు, ఈ సైజ్ ఆనియన్ అయితే ఒకవేళ మీరు ఒక ఆనియన్ వేసుకుంటే చాలు. నేను హాఫ్ కేజీ మటన్ చేస్తున్నానండి, దాన్ని బట్టి చెప్తాను మీకు. ఈ సైజ్ ఆనియన్ ఒకటి వేసుకోండి. గార్లిక్ కూడా అంతే అండి, ఈ సైజు అయితే ఒక 2 వేసుకోండి. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి, మసాలా ఎక్కువ కావాలంటే ఇంకొకటి వేసుకున్నా పర్లేదు, అలానే అంతకు మించి వేసుకోవద్దండి, బాగోదు కర్రీ. నేను కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి. చాలా మంది కొబ్బరి వేసుకోరు, కానీ మా రాయలసీమ స్టైల్ అయితే మేము కొబ్బరి వేస్తాము. అలానే ఎక్కువ వేసుకోవద్దండి, కర్రీ కొంచెం స్వీట్ అవుతుంది. ఇంత వేసుకుంటే చాలు హాఫ్ కేజీకి. నెక్స్ట్ జింజర్ అండి, ఈ సైజ్ జింజర్ వేసుకోండి. పీల్ చేసుకొని క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇంకా కారం అండి, నేను కారం కూడా మసాలాలోనే వేసేస్తాను, మళ్ళీ కర్రీలో వేయకుండా. ఒకవేళ తక్కువ అనిపిస్తుంది అనుకుంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం చాలా తింటారండి, ఎక్కువ తింటాం మేము స్పైసీ, అందుకే నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. మీరు తక్కువ తింటాం అనుకుంటే దాన్ని తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ పసుపు అండి, పసుపు మీరు కర్రీలో వేసుకున్నా పర్వాలేదు, ఇక్కడ వేసుకున్నా పర్లేదు. నేనైతే డైరెక్ట్ కర్రీలో వేస్తాను, ముక్కకి కొంచెం కలర్ వస్తుంది కదా అన్నట్టు. నెక్స్ట్ ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ నేను ఇక్కడ 1 పావు స్పూన్, అంతే చాలండి, అంతే. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మసాలా కొట్టుకోండి. ఆ మసాలా లైట్ గా బ్లైండ్ అయిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేను లవంగాలు కూడా 4 లవంగాలు వేసాను. నేను మసాలా వాటిలో లవంగాలు తప్ప ఇంకేం వేయనండి, మిరియాల పొడి లాస్ట్ లో వేసుకుంటాను. ఇంకంతే, ఇవన్నీ వేసుకొని తిక్కుగా బ్లైండ్ చేసేసుకోండి. మసాలా ఈ థిక్నెస్ లో కొట్టుకుంటే చాలండి. మీకు ఒకవేళ బ్లైండ్ అవ్వట్లేదు అంటే అక్కడక్కడ వాటర్ వేసుకొని బ్లైండ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను ఇందులో పచ్చిమిర్చి వేసాను కదా, అదే మ్యాండేటరీ కాదండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, మేము కారం తక్కువ తింటాము అంటే. సరే అండి, ఇప్పుడు అయితే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ ముట్టించుకొని, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మటన్. మామూలుగా కడాయిలో చేస్తే ఉడకదనేది నా ఫీలింగ్, అందుకే నేను కుక్కర్లోనే ఎప్పుడు మటన్ చేస్తానండి. కుక్కర్ పెట్టుకున్నాను. ముందుగా అయితే నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మేము ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, రైస్ బ్రాండ్ ఆయిల్. ఇంతకుముందు నార్మల్గా ఆయిల్ యూజ్ చేసే వాళ్ళం, కానీ ఇదేదో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అని చెప్పారు, అందుకని సన్ఫ్లవర్ నుండి ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ కి మారినాము. మనుషులం అంతే అంటే కదండి, ఏది మంచిది అంటే దానికి షిఫ్ట్ అయిపోతూ ఉంటాము. మేము కూడా అంతే, చూడాలి ఇది ఎంత మంచిది అన్నది. సరే అండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇందాక చూపించాను కదండి ఆనియన్ సైజు, ఆ సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. మిర్చి కట్ చేసుకుని ఆనియన్ లో ఇక్కడ ఆయిల్లో వేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నా, మిర్చి అన్నది మ్యాండేటరీ కాదండి, మీ కారం మీ స్పైస్ లెవెల్స్ ని బట్టి మీరు వేసుకోండి. పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేగిపోయాయండి. థిక్గా వేగాల్సిన అవసరం లేదు, ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. అప్పుడు వచ్చిన తర్వాత మీరు గ్రైండ్ చేసుకున్న మసాలా దాంట్లో వేసేయండి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు అండి, ఒక 1 మినిట్ అలా వేగితే చాలు. ఈ పచ్చివాసన వెళ్ళేంత వరకు మసాలా వేయించుకోండి. మసాలా అయితే పచ్చివాసన పోయిందండి, మరి ఎక్కువసేపు పెట్టుకోవద్దండి మసాలాని, అది మాడిందంటే మన కర్రీ అంతా చేదవుతుంది. కొంచెం ఆ మసాలా పచ్చివాసన పోయింది, వేగింది అన్నప్పుడు మటన్ వేసేసుకోండి. మటన్ నేను పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నానండి. మీరు 2 టైమ్స్ మటన్ క్లీన్ చేసిన మటన్ ఇందులో వేసుకోండి. నేను ఇక్కడ మటన్ తో పాటు హాఫ్ టమాటో కూడా వేసుకుంటున్నాను, నాకు కొంచెం పులుపుగా ఉండాలి అనేసి. అలానే ఎక్కువ ఒకటంతా ఏమి అవసరం లేదు, హాఫ్ టమాటో వేసుకుంటే చాలు. ఈ సైజ్ టొమాటో అండి, ఈ సైజ్ టొమాటో హాఫ్ వేసుకుంటే చాలు. నేను హాఫ్ టమాటో వేసుకున్నాను. ఈ మసాలా మొత్తం ముక్క కంటుకునేటట్టుగా కలుపుకోండి. ఇది మసాలా అంతా ముక్క కంటుకున్న తర్వాత కొంచెం పసుపు, రాళ్ళు ఉప్పు వేసుకోండి, అప్పుడే మీకు ముక్కకి పసుపు అనేది ఉప్పు అనేది అంటుకుంటుంది. నేను కొంచెం పసుపు వేసుకున్నాను. నేను రాళ్ళు ఉప్పు ఇంత వేస్తున్నానండి, ఉప్పు తక్కువ అయితే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తుంది, మనం ఉప్పు వేసినామంటే కర్రీలో నుండి వాటర్ బయటికి వస్తాయి, అందువల్ల నేను ఉప్పు వేసుకుంటున్నాను.
ఓకే, ఇదంతా కలబెట్టుకొని ఇట్లా 2 minutes ఇలాగే పెట్టేయండి. 2 minutes తర్వాత మనం వాటర్ వేద్దాము. ఇది అనేది నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నానండి. మనం హై ఫ్లేమ్ లో పెడితే ఇంకా వాటర్ వేయలేదు కాబట్టి మాడెక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 minutes ఉడికించండి. ఏం లేదండి, నాకు ఘాటు వల్ల కొంచెం దగ్గు వచ్చింది. దానికి మా ఆయన కామెంట్ చేస్తున్నారు, వీడియోలో చెప్పు అలా కర్రీ చేసేటప్పుడు తగ్గితే బాగా వస్తుంది కర్రీ అని కామెంట్ చేస్తున్నారు అంతే. కర్రీ చాలండి, ఇలా ఆయిల్ పైకి వస్తే చాలు మీకు ఆ ముక్కలన్నిట్లోకి మసాలా అంటిందని. సో ఈ టైంలో మనం వాటర్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది, ఇలా వస్తే చాలు. ఒకసారి కలబెట్టుకుని వాటర్ వేసేసుకోండి. నేను వాటర్ అయితే 1 glass వేసి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నానండి. 1 glass వాటర్ వేసాను, మళ్ళీ ఎక్స్ట్రా ఇందాక మసాలా బ్లైండ్ చేసుకున్నాం కదా అందులోనే వాటర్ వేసి వేస్తున్నాను. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అండి, దేన్ని వేస్ట్ చేయం మేము. వాటర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మొత్తము విజిల్ పెట్టేసేయండి. విజిల్ మామూలుగా మటన్ కి 6 విజిల్స్ అయితే చాలండి. కుక్కర్ పెట్టేశానండి, నేను ఫ్లేమ్ అయితే హై పెట్టుకున్నాను. మధ్యలో కావాలంటే మీడియం కి చేంజ్ చేసుకోవచ్చు. మామూలుగా కుక్కర్ మటన్ కి 6 విజిల్స్ వస్తే చాలండి. ఒకవేళ మటన్ ముదురుగా ఉంది అన్నప్పుడు మీరు 8 విజిల్స్ పెట్టుకోండి. సరే, 6 విజిల్స్ తర్వాత ఎలా ఉంది, తర్వాత ఏం యాడ్ చేసుకోవాలన్నా చెప్తాను. ఇది విజిల్స్ వచ్చేలోపు నేను పక్కన అయితే చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఆ వీడియో కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. సిక్స్ విజిల్స్ అయితే వచ్చేసిందండి ప్రెషర్ కుక్కర్. 6 విజిల్స్ రాగానే నేను గ్యాస్ ఆఫ్ చేశాను, ఎందుకంటే అందులో ఉన్న ప్రెషర్ అంతా బయటకు వెళ్ళాలి కదా, లేదంటే బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా ప్రెషర్ అంతా పోయింది. సో నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇంకా కొంచెం ఉంది, చేసి ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికేసిందో. కలర్ కూడా చాలా బాగుంది. మీరు ఇలా పట్టుకొని చూస్తేనే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఏం లేదండి, నేను గ్యాస్ ముట్టించి కొంచెం లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు లాస్ట్లో మటన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. నేను మామూలుగా అయితే మిరియాల పొడి కూడా యాడ్ చేసేదాన్ని, బట్ మిరియాల పొడి మా ఇంట్లో అయిపోయింది. అందుకే ఈ రోజుకి నేను మిరియాల పొడి యాడ్ చేయట్లేదు. ఇప్పటికైతే మటన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుని ఆఫ్ చేసేస్తాను. గరం మసాలా అయితే 1 స్పూన్ వేసుకుంటున్నానండి. మటన్ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నా. అంతే, కలబెట్టేసి ఒక 1 minute అంతే అండి. 1 minute అది వేడి చేపించి మీరు ఆఫ్ చేసేసేయండి. ఇదే టైంలో మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంది అనుకుంటే మీరు సాల్ట్ యాడ్ చేయొచ్చు. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. మా ఇంట్లో లేక నేను వేసుకోలేదు, అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం అది వేసుకొని కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని ఇంకా ఆఫ్ చేయడమే. అంతే, మటన్ అయితే రెడీ అండి. చూడండి కలర్ఫుల్గా ఎంత గ్రేవీగా ఎంత బాగుందో. ముక్క కూడా చూడండి, ఇట్లా పట్టుకోగానే తెలిసిపోతుంది మీకు బాగా ఉడికింది. మటన్ కర్రీ అయిపోయిందండి, అటువైపు చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు దానికి కాంబినేషన్గా మేము పూరి చేసుకుంటున్నాము. అందులోకి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది మేము చెప్తాము. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్లో చెప్పండి. మటన్ వేసుకో. పై మటన్ స్పెషల్ నీ వీడియో ఎర్రగా కర్రీ. స్పైస్ ఎక్కువ తింటాం కదా అందుకని. ఓకే, వేసుకో, అంత కొంచెం వేసుకున్నా. వేసుకుంటారా? నేను మళ్ళీ మటన్ టేస్ట్ చెప్పాలా? చెప్పు. సూపర్ ఉంది. నువ్వు ఎట్టా బాగా చేస్తావా? సూపర్. అందరు ఇలాగే చేసుకొని ట్రై చేయండి, బాగుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకుంటే ఎట్లుంటుందో టేస్ట్ కామెంట్లో చెప్పండి, చేసుకొని. బాయ్.
బాయ్ అండి.